నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం కలిగిరిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. వివరాల మేరకు కలిగిరికి చెందిన మాధవి అనే మహిళ ఒక వ్యక్తితో సహజీవనం చేస్తుందని, మధు అనే వ్యక్తి తన మనుషులతో ఆమెపై తీవ్రంగా దాడి చేశారని, అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వారు తెలిపారని, అయితే అంబులెన్స్ వచ్చేంత వరకు కూడా ఉంచకుండా మృతదేహాన్ని వెంటనే తీసుకెళ్లాలని ఒత్తిడి చేయగా దిక్కుతోచని స్థితిలో రిక్షాపై ఆ మహిళ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. మధు అనే వ్యక్తి వర్గం దాడి చేయడం ద్వారానే ఇంత దారుణం జరిగిందని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఫోన్ వచ్చింది. నేను కాలేజీలో ఉన్నప్పుడు హాస్టల్లో ఉంటాను. నేను రోజు ఫోన్ చేసేలేకి ఇట్లా గొడవ జరిగిందని చెప్పేలేకి నేను పొద్దున్నే వచ్చాను. మా ఫ్రెండ్ బైక్ తీసుకొని వచ్చేలోపే ఇంట్లో తలుపులు తీసుంది, ఎవరు లేరని చెప్పి నార్మల్గా కొనుక్కొని ఉండేలేకి నేను పోయి లేపా. 10 నిమిషాల తర్వాత లేపేలేకి ఇంకా ఉలుకు పలుకు ఏం లేకుండా పడిపోయి ఉంది. అప్పుడే మా అమ్మమ్మ వాళ్ళని పిలిచి ఇట్లా హాస్పిటల్కి తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు న్యాయం జరగాలి, వాళ్ళ మీద కేసు పెట్టి వాడిని తగిలింది ఏదో ఒకటి చేయాల్సింది. ఎవరు వాళ్ళు? వాడి పేరు మధు, వాళ్ళ భార్య అంట రాత్రి వచ్చారు. ఒక 20 మందిని తీసుకొని వచ్చిందంట. ఆమె వాళ్ళు బాగా కొట్టారంట రాత్రి. కూర్చొని టీ తాగుతుంటే ఇంకా వాళ్ళు 10 మంది వచ్చారు. ఇలా అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నా. నేను ఫోన్ కట్ చేసి ఏంటక్క ఎవరు ఇల్లు అని అడుగుతున్నాను. ఇంకా ఆమె పట్టుకొని జుట్టు 10 మంది ఇంకా పట్టేసుకుని వంగదీసి ఇంకా దమ్మాగుమ్మ ఇంకా మాట్లేదు పలుకులేదు. నేను అర్థం చేసిన, నా కొడుకు అర్థం చేసిన, ఎవరు అర్థం చేసినా అలివి కాలేదు సార్. వాళ్ళే కొట్టారు. అందరూ ఉన్నారు, మా ఇళ్ళ పక్కన అందరూ చూస్తానే ఉన్నారు. మొత్తం అసలు వాళ్ళ మహాలు కూడా చూసేదానికి అంత టైం కూడా లేదు సార్. పట్టుకొని ఓన కొట్టేసారు. అసలు ఆమె చచ్చే తెలియదు. వాళ్ళ 6 అన్నల తమ్ముళ్ళు అంటే 6 అన్నల తమ్ముళ్ళ కొడుకులు, వాళ్ళ కోడళ్ళు, కూతుళ్ళు, వాళ్ళ కుటుంబం నీకే సంబంధం, నువ్వు కొనుక్కుంటున్నావు.